సో అసలు కుంభమేళాకి ఎందుకు వెళ్తారు? అసలు కుంభమేళా అంటే ఏంటి? కుంభమేళా అనేది ఆస్ట్రనామికల్ ఈవెంట్ అంటారండి. మనకు Okay. భారతదేశంలో వచ్చే ప్రతి పండుగ ఖగోళ పరంగా వచ్చే పండుగ. ఉదాహరణకు సంక్రాంతి వచ్చింది అనుకోండి, సంక్రాంతి కూడా ఖగోళ పరంగా వచ్చే పండుగ. ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళా కూడా ఆయా సూర్యుడు కానీ బృహస్పతి కానీ వారి వారి రాశి చక్రాల నుంచి కదలిక జరుగుతున్నప్పుడు ఇలాంటి పర్వదినాలు వస్తూ ఉంటాయి. Okay. ఇవి ఆ ప్రాంతానికి ప్రత్యేకించి ఇప్పుడు జరుగుతున్న ప్రదేశంలో ప్రయాగ్రాజ్ అనే ప్రదేశంలో జరుగుతుంది, ఉజ్జయిన్ అనే ప్రదేశంలో జరుగుతుంది, హరిద్వార్ అనే ప్రదేశంలో జరుగుతుంది, నాసిక్ అనే ప్రదేశంలో జరుగుతుంది. ఈ 4 ప్రదేశాల్లోనూ ఇటువంటి కుంభమేళలు ప్రతి 4 సంవత్సరాలకు, 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు జరగడం సర్వసాధారణం. 12 × 12 144. ఈ 144 సంవత్సరాలకు వచ్చే మహాపర్వదినం ఇప్పుడు జరిగేటువంటి మహాకుంభమేళ. ఈ కుంభమేళాలో 45 కోట్ల మంది హిందువులు ఇప్పటి వరకు స్నానం చేసేశారు. అయితే రీసెంట్ గా ఒక పూసలు అమ్ముకునే అమ్మాయిని చాలా ఫేమస్ చేశారు. సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ ఛానల్స్ కావచ్చు, అన్ని ఆమె వైపు తిరిగాయి. సో ఏం చెప్తారు దీని గురించి? ఒక పూసలు అమ్ముకునే అమ్మాయిని ఇంత ఫేమస్ చేశారు కదా, సో నేనే ఆ అమ్మాయికి నాకు ఏం మీకు తెలుసా? ఫేమస్ అయిందనే విషయం నాకు తెలుసు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు వాళ్ళు చూపించారు అమ్మాయి ఎవరు అని. ఓకే. సో అలా తెలుసు తప్ప నేను ఆ అమ్మాయిని ప్రత్యేకంగా వెతికి చూడటం ఏమీ లేదు. నేను అనుకున్నది ఏంటి, లక్ష్యం కుంభమేళ. ఇటువంటి అమ్మాయిలు లక్షల మంది పుడుతూ ఉంటారు. గురువు గారు, మనం చాలా వీడియోస్ లో చాలా మంది చెప్తూ ఉంటారు సనాతన ధర్మం అంటే ఏంటి దాని గురించి. సో మనం ఇంటర్వ్యూలో కూడా ఒకసారి డిస్కస్ చేసేద్దాం. తప్పకుండా. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి, ఏం చెప్తారు దాని గురించి? సనాతన ధర్మం 2 విడివిడి పదాలుగా తీసుకుందాం. సనాతనం అంటే శాశ్వతం అని అర్థం. ఓకే. ఇంగ్లీష్ లో ఎటర్నల్ అనే పదం విన్నారు ఎప్పుడైనా? విన్నానండి. ఎటర్నల్ అంటే దానికి పుట్టుక ఉండదు, మొదలు చావు ఉండదు, 2 ఉండదు, తుది ఉండదు, మొదలు ఉండదు. దాన్ని సనాతనం అని పిలుస్తారు. ధర్మం అనే పదంకి వచ్చే పక్కన పెడతాం. ఈ సనాతనం అనే పదం శాశ్వతమైనది అన్నప్పుడు దీన్ని ఎవరైనా పుట్టించగలరా? శాశ్వతం ఈ రోజు పుట్టిందని చెప్పగలరా మీరు? లేదు. ఒక రోజు చచ్చిపోతుందని శాశ్వతం అనే పదం మనం వాడగలమా? లేదు. దానికి పరిమితి అని పెడతాం. పరిమితి అంటే డెడ్ లైన్ అంటూ పెడతాం కదా. అప్పుడు ఇది శాశ్వతమైనది, సనాతనమైనది, పురాతనమైనది వంటి పదాలు దీనికి వాడలేం. ఇప్పుడు ధర్మం అనే పదానికి వద్దాం. ధర్మం అనే పదానికి ఒక్క పదంలో అర్థం చెప్పడం ఎవరి వల్ల కూడా కుదరదు. ధర్మం సందర్భానుసారంగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు మీరు మీ అమ్మగారితో ప్రవర్తిస్తున్నప్పుడు ఒక రకమైన ధర్మం, మీరు మీ అక్కయ్య గారితో ప్రవర్తిస్తున్నప్పుడు ఒక రకమైన ధర్మం, మీ చెల్లెలితో ప్రవర్తిస్తున్నప్పుడు మరో రకమైన ధర్మం, మీ నాన్నగారితో ప్రవర్తిస్తున్నప్పుడు మరో రకమైన ధర్మం, బయటి సమాజంలో ప్రవర్తిస్తున్నప్పుడు ఒక రకమైన ధర్మం, ఇలా కుటుంబ వారిగా ఇదొక రకమైన ధర్మం. ఇలా ధర్మం సందర్భానుసారంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. ధర్మం అనే పదానికి ఇంగ్లీష్లో ఒక్కటే అర్థం చెప్పగలమంటే దాన్ని రైట్ చూస్నెస్ అంటాం. రైట్ చూస్నెస్ అంటే పదం ఎప్పుడైనా విన్నారా? అబ్దుల్ కలాం గారు చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆ పదాన్ని. ఓకే. అయితే ఈ సనాతన ధర్మం అనే పేరుతోటి ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే పొలిటీషియన్స్ ఎక్కువగా వాడుతున్నారు అనమాట. సో ఏం చెప్తారు అంటే, ఓకే, ప్రజలకి సేవ చేయాల్సిన నాయకులకి నిజంగా సనాతన ధర్మం, ఈ ధర్మాలని అడ్డు పెట్టుకొని చాలా మంది పొలిటీషియన్ లీడర్స్ గా అవుతున్నారంటే ఏం చెప్తారు? సనాతన నా క్వశ్చన్ కి సమర్థిస్తారా? సమర్థిస్తాను, సమర్థించను, 2 కూడా చేస్తాను. ఎట్లా? ఎందుకు మధ్య మార్గంలో ఉండొచ్చు కదా. సరే, చెప్పండి ఒకసారి. ఇప్పుడు సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు అనే మాటలు మీరు తీసుకొచ్చారు. సనాతన ధర్మం పైన కుట్రలు చేస్తున్న వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? దిస్ ఇస్ మై క్వశ్చన్. ఇప్పుడు సనాతన ధర్మం పైన కుట్ర చేస్తున్న డిఎంకే పార్టీ వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడరు? పొలిటీషియన్ సైడ్, పొలిటికల్ సైడ్ రాకుండా కేవలం ధర్మాన్ని ఆచరించే వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు కదా, వాళ్ళు పోరాటం చేయొచ్చు కదా. వాళ్ళు చేస్తున్నాం కదా, అలాంటి వాళ్ళని లక్షల మంది ఉన్నాం కదా. మరి అయినప్పటికీ పొలిటీషియన్స్ ఇది ధర్మాన్ని పేరుని యూజ్ చేసుకొని రాజకీయాల్లోకి రావడం అనేది ఎంతవరకు సమర్థత? ఎందుకు యూజ్ చేయకూడదో సమాధానం చెప్పండి. ఎందుకు యూజ్ చేయాలో అంటే ప్రజలకి సేవ చేయడానికి వచ్చి ఇట్లా సనాతన ధర్మం అనే పేరిట ఒక పేరు పెట్టుకొని ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంటే ధర్మం పేరుతోటి ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదని చాలా మంది అంటుంటారు కదా. వాళ్ళు సేవ చేయట్లేదని మీ అభిప్రాయమా? నా అభిప్రాయం నిజంగానే. నేను అందుకే ఆ క్వశ్చన్ అడిగాను. అదే సరే, ఉదాహరణకు ఓ పేరు చెప్పండి, దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ఎందుకు లేదు, మీకు రఫ్ గా చెప్పండి. ఓకే, అంటే పొలిటీషియన్స్ ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి పొలిటీషియన్స్ అనే చెప్పి. ఇప్పుడు పొలిటికల్ హిందుత్వ చేశారు దీన్ని, కానీ సనాతనమైన ధర్మం గురించి రాజకీయాలతో సంబంధం లేకుండా పోరాడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు.
కానీ కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. ఉదాహరణకు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న వక్ఫ్ బోర్డ్ అనే ఒక పిశాచి ఉంది. ఆ పిశాచాన్ని తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా పొలిటికల్ హిందుత్వానే చేయగలదు. మనలాంటి బయట ఉండే వ్యక్తులు దానికి సపోర్ట్ ఇవ్వగలమే తప్ప దాని లోపల ఉండే చదరంగం ఆడే వ్యక్తులే దాన్ని ముందుకు నడిపించాలి. బయట ఉండే వ్యక్తులు ఎంతైనా సిపాయిలుగానే ఉండగలరు. లోపల ఉండేటువంటి రాజు కానీ వాళ్ళు కానీ ఆ చదరంగంలో ఉండే వాళ్ళే దాన్ని ముందుకు నడిపించగలరు. సో పొలిటికల్ హిందుత్వ ఈస్ ప్రస్తుతానికి అవసరమే. ఓకే, అట్లా అడిగినా కానీ ఓకే అంటారు. ప్రస్తుతానికి అవసరమే. ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ అనేది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీది న్యూస్ ఛానలే కాబట్టి ఇక్కడ బహుశా ఇక్కడికి దగ్గరలోనే 850 దాన్ని ఏమంటారు ఎకరాలు మాదే అని చెప్పి వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. క్లెయిమ్ చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు అమ్ముకోకూడదు, కొనకూడదు. మరి వాళ్ళ పరిస్థితి ఏం చేయాలి? మళ్ళా బయట ఉండే వాళ్ళు పోరాటగలరు. మీరు న్యూస్ ఛానల్ పట్టుకొని వెళ్ళి పోరాటం చేయగలిగితే వాళ్ళు ఆగుతారా? ఆగరు కదా. మల్కాజ్గిరిలోనే ఇది జరిగింది. మల్కాజ్గిరిలో 850 ఎకరాలు నాదే అని చెప్పి వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. వాళ్ళు దాన్ని ఏమనాలి? అప్పుడు పొలిటికల్ హిందుత్వాలో ఉండే వాళ్ళే కదా మాట్లాడాలి. అప్పుడు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకు మన లాంటి వాళ్ళు 1,00,000 మంది వెళ్ళి సపోర్ట్ చేద్దామండి, అయినా వాళ్ళు ఆపగలరా? ఏ సపోర్టు లేని వాళ్ళం మనం వెళ్ళి ఆపగలిగితే అది ఆగుతుందా? లేదా అందులోనే అందులోనే ఈ చదరంగంలోనే ఉండి ధర్మానికి సపోర్ట్ చేసే వాళ్ళు వెళ్ళి మాట్లాడితే అది ఆగుతుంది కదా. ఇస్ దిస్ పాసిబుల్? ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది కదా. మరి కరెక్టే కదా. ఇప్పుడు తమిళనాడులో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం 1500 సంవత్సరాల క్రిందట కట్టారు. ఈ వక్ఫ్ బోర్డ్ అనే పిశాచం వచ్చి ఆలయాన్ని ఆక్రమింపజేసి ఇది మాది అని చెప్పింది. ఇస్లాం మతానికి ప్రవక్తుడైనటువంటి మహమ్మద్ ప్రవక్త 1400 సంవత్సరాల క్రిందటే వచ్చాడు. అంతేనా? మరి ఆ ఆలయం 1500 సంవత్సరాలైతే ఈ మహమ్మద్ ప్రవక్త స్థాపించినటువంటి ఇస్లాం మతం 1400 సంవత్సరాల క్రిందట వచ్చినటువంటి వాళ్ళు 1920 ఆ ప్రాంతంలో ఏర్పాటైన వక్ఫ్ బోర్డు ఆ ఆలయాన్ని ఎలా ఆక్రమింపజేస్తుంది? అప్పుడు పొలిటికల్ హిందుత్వ గురించి మాట్లాడుతున్న వాళ్ళు పోరాటం చేయకుండా మాట్లాడకుండా మనలాంటి సామాన్యులు మాట్లాడితే అది బయటకు వస్తుందా? దాన్ని తెర మీద నుంచి బయటికి పంపించగలమా? ఏమంటారు? రాదు అంటారు. అయితే రాదు అంతే. ఇప్పుడు మనలాంటి వాళ్ళు 1,00,000 మంది వెళ్ళి మాట్లాడదామండి, వాళ్ళు సమర్థించగలరా? వితౌట్ పొలిటికల్ పవర్ సమర్థించగలరా? ఎటువంటి కోణాల్లో అయినా చూద్దాం. ఏ కోణాల్లో ఇప్పుడు మనం మీడియా ఉన్నాం, మనకి ఇంత శక్తి ఉంది. ఆ మీడియా ఎంత చేయగలిగింది? కొంతవరకే చేయగలదు. చట్టం ఉంది, కొంతవరకే చేయగలదు. కానీ పొలిటికల్ గా ఉన్న వ్యక్తులు చాలా వరకు చేయగలరు. కానీ రాజ్యాంగబద్ధంగానే చేయాలి. కాన్స్టిట్యూషన్ పరిధిలు దాటి చేయకూడదు. ఓకే సరే, అయితే నేను అడిగిన క్వశ్చన్ లో అంటే ఎంతోటికి నిజంగా కరెక్ట్ ఉందంటారా లేదంటారా? ఉందంటాను. ఉంది. సనాతన ధర్మం అనే పేరుని యూజ్ చేసుకొని పొలిటికల్ గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారంటారు ప్రస్తుత కాలంలో. ఉన్నారు కదా, ఎందుకు లేరు? కానీ వాళ్ళు ధర్మాన్ని యూజ్ చేసుకొని కాదు, ధర్మబద్ధంగా బ్రతుకుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ధర్మబద్ధంగా బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక నాణ్యం తీసుకున్నామండి, ఒక రూపాయి కాయిన్ ఉంది, దానికి మీరు ముందు వైపే ఆలోచిస్తున్నారు, కానీ వెనక వైపు ధర్మం కోసం బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఒకవేళ ఈ ధర్మంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మన ఇండియాలో చాలా మంది అన్ని మతస్థుల వాళ్ళు ఉన్నారు. అంటే రకరకాల మతస్థులు, ఓన్లీ క్రిస్టియన్, ముస్లిం, హిందూ కాకుండా ఇంకా పంజాబీ వాళ్ళు కావచ్చు, ఇట్లా ఉన్నారు. సో ఈ ధర్మం వాళ్ళు కేవలం ఒక హిందూ మతానికి, కేవలం హిందుత్వానికి ప్రాధాన్యత ఇస్తే మిగతా వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా. ఎందుకు అన్యాయం అయిపోతారు? ఇప్పుడు అణిచివేతన అన్నట్టు ఇప్పుడు ముందు మనం మాట్లాడుకుంటే నరేంద్ర మోదీ గారు కూడా కొన్ని సందర్భాల్లో అన్నట్టుగా ఉన్నారు, అంటే ముస్లిమ్స్ అనే వాళ్ళు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలన్నట్లుగా. సో ఏం చెప్తారు? ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అవుతుందండి. నరేంద్ర మోదీ గారు ఏ రోజు అలా మాట్లాడలేదు. ఒకవేళ ఆయన కనుక అలా మాట్లాడుంటే ఈ పాటికి నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఉండడు. అలా వాళ్ళ భావజాలం కూడా అది కాదు. RSS భావజాలం అలా ఎప్పటికీ తీసుకెళ్లదు. ముస్లింలు అనేవాడు ఈ దేశంలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం చాలా చోట్ల కొన్ని వీడియోలో ముస్లిమ్స్ ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతేనే మంచిది. ఉగ్రవాదులు ఉండకూడదు. ఉగ్రవాదుల్ని ఉండడం మీరు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. వాళ్ళు మాట్లాడిద్ది, అమిత్ షా గారు కూడా మొన్న మాట్లాడింది ఉగ్రవాదుల గురించి, నాట్ అబౌట్ ముస్లిమ్స్. ఉగ్రవాదులు అనే వాళ్ళు ఈ దేశంలో ఉండకూడదు, వాళ్ళు ఎప్పటికైనా ఏ దేశానికైనా ప్రమాదమే అనే కోణంలోనే మాట్లాడారు తప్ప మీరన్న ఆ స్టేట్మెంట్ మోదీ కానీ ఆ పార్టీలో ఉండే ఎక్కువ శాతం ప్రముఖంగా కనపడే నాయకులు ఎవరు ఇవ్వలేదు.
ఓకే. ఉమ్. ఇవ్వలేదు అంటారు. ఇవ్వలేదు, ఇచ్చినట్టు వీడియో చూపించండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. వీడియో అంటే నేను తర్వాత చూపిస్తాను మీకు. అదే ఇప్పుడు సనాతన ధర్మం ఉన్నప్పటికీ కూడా తర్వాత చాలా ధర్మాలు అనేవి పుట్టుకొచ్చినాయి కదా. సో ఏం చెప్తారు దాని గురించి, చాలా ఎందుకని ధర్మాలు అట్లా? అంటే ఏంటి? ఇప్పుడు ధర్మాలు అంటే మీన్స్ ఇప్పుడు ముస్లిం వచ్చింది, తర్వాత క్రిస్టియన్ వచ్చింది. అవి ధర్మాలా? అట్లా. అంటే ధర్మాలు అంటే వాళ్ళు అనుసరించేది ధర్మం ధర్మం ఎలా అని అవుతుంది? అంటారు కదా. దాన్ని మతం సనాతన అంటారు. ధర్మం. ఇప్పుడు ఉదాహరణకు ఇస్లాం తీసుకుందామండి. ఖురాన్ చదివారా మీరు? నేను మామూలుగా చదివాను. చదివారు, నేను ఖురాన్ చదివాను. ఇప్పుడు చదువుతున్నది కూడా ఖురానే. ఓకే. ఖురాన్ చదువుతున్నప్పుడు దాంట్లో మహమ్మద్ ప్రవక్త గారి వాక్యాలు ఎక్కువగా ఉంటాయి. అవును. దాని ముందు ప్రవక్తల వాక్యాలు కూడా కొన్ని కనపడతాయి, కానీ అల్లా ఆదేశానుసారంగా ఇవన్నీ వచ్చాయి. అవును కదా. బైబిల్ చూసామనుకోండి, బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ అని న్యూ టెస్ట్మెంట్ అని రెండు ఉన్నాయి. దాంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎక్కువగా వాళ్ళు కనపడతారు, న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు కనపడతారు. ఓకే. ఈ రెండు మీరు పరిశీలన చేసినప్పుడు ఇంకా సిక్కులని కూడా మాట్లాడారు, అంతేనా? అవును. సిక్కు అనే మతం ఈ మధ్య ప్రారంభమైంది, 500 సంవత్సరాలే దానికి ఉండేటువంటి చరిత్ర. ఇంకా ఈ రెండు మతాలు చూసుకున్నప్పుడు మహమ్మద్ ప్రవక్త గారి చేత స్థాపించబడినది ఇస్లాం మతం. ఇస్ దిస్ రైట్? అవును. అలాగే ఈ క్రిస్టియానిటీ అనేది జీసస్ వచ్చిన తర్వాత స్థాపించబడినది. జీసస్తో కాదు, జీసస్ తర్వాత 2000 సంవత్సరాలు అనుకోండి. మరి ఈ రెండింటిని ధర్మాలను ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే సనాతన ధర్మం కాకుండా వేరే ధర్మాలు అనేవి పుట్టుకొస్తున్నాయి, అందువల్ల ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇందాక నా క్వశ్చన్ లో కూడా అదే కదా ఉంది. ఇప్పుడు అంటున్నారు చాలా మంది, మీ ఆధ్యాత్మికవేత్తలు అంటుంటారు కదా. సో అది నా క్వశ్చన్. తప్పకుండా. ధర్మం అనే పదానికి ప్రారంభం ఉండదు, ధర్మం అనే పదానికి ప్రవక్త ఉండరు, ధర్మం అనే పదానికి ఒకే మతం ఉండదు, ధర్మం అనే పదానికి ఒక ప్రవక్త, ఒక మనిషి, ఒక స్థాపకుడు ఉండరు. ఉదాహరణకు ఇస్లామే తీసుకుందామండి. ఇస్లాంకి ఖురాన్ మాత్రమే దైవ గ్రంథం. తర్వాత వచ్చినవి ఏవి అంత ప్రామాణికంగా కానీ ఖురాన్ అంత ప్రామాణికంగా ఏదాన్ని తీసుకోరు. అవునా కాదా? అవును. ఇది క్రిస్టియానిటీ తీసుకున్న బైబిల్ అంత ప్రామాణికమైన గ్రంథం ఇంకొకటి లేదు వాళ్ళకు, ఉందా? కానీ ధర్మం అనే పదానికి అవి కాదు. ఆ రెండు ధర్మాలే కావు, ఆ రెండిటిని మీరు మతాలనే పిలవాలి. ఎందుకంటే ఆ రెండిటికి స్థాపకులు ఉన్నారు. జీసస్ ఉన్నారు, జీసస్ ఆధారితంగా జీసస్ వెళ్ళిపోయాక మతాన్ని స్థాపించిన వాళ్ళు ఉన్నారు. మహమ్మద్ ప్రవక్త గారి చేత ఏర్పాటు చేయబడిన ఇస్లాం మతము ఉంది, ఉన్నారు కదా ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తుల చేత స్థాపించబడినది కాబట్టి ఆ రెండిటిని మతాలు అంటారు, ధర్మాలు అనరు. ధర్మాలు లేవు, ధర్మము ఉంది. ధర్మం ఒక్కటే సనాతన ధర్మం. అవును అంటుంటారు. ధర్మం ఒక్కటే సనాతన ధర్మం, మిగతావన్నీ మతాలు అని అర్థం.